దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ బలపరచబడుతున్నారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. చాలా మార్లు ఈ వాగ్దానం మీరు విన్నారు కదా, చాలా మార్లు ఈ వాగ్దానం మీరు ఆలకించారు కదా, చాలామంది దైవ సేవకుల ద్వారా, వ్యక్తుల ద్వారా ఈ వాగ్దానం మీరు విని ఉన్నారు కదా. ఈ దినమందు దేవుడినితో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీకు విరోధంగా ఏం లెగుస్తున్నాయి? అవును, ఏం లెగుస్తున్నాయి? అప్పుల కొలిమి నీకు విరోధంగా లేచిందా? సమస్యల కొలిమి నీకు విరోధంగా లేచిందా? కన్నీటి లోయ నీకు విరోధంగా లేచిందా? లేదా నీ కుటుంబస్తులే నీకు విరోధంగా లేచారా? నీ బంధువులే నీకు విరోధంగా లేచారా? నీ ఇంటి వారు ఈ రోజున నీ దగ్గర అన్నం తిని, నీ దగ్గర పెరిగి, నీ దగ్గర పెద్దవారై, నీ సహాయమును పొందుకొని, నీ మేలును పొందుకున్న వారే ఈ రోజున నీ దగ్గర విరోధముగా లేచారా? బిడ్డ, నువ్వు అధైర్యపడొద్దు. నువ్వు మనుషులకు కాదు, దేవునికి చేసి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు విరోధంగా ఎవరు లేచినప్పటికీ ఏ ఆయుధాలు నీ జీవితంలో వర్ధిల్లవు. ఒకవేళ నీ మీద రూపిస్తున్నారేమో, కొత్త కొత్త విషయాలు రూపించి లేని వాటిని ఉన్నట్టుగా చేయాలనుకుంటున్నారేమో, లేని ఆలోచనలు ఉన్నట్టుగా చేయాలనుకుంటున్నారేమో, లేని తలంపులను ఉన్నట్టుగా చేయాలనుకుంటున్నారేమో, నీ బ్రతుకును, నీ జీవితమును, నీ భవిష్యత్తును డ్యామేజ్ చేసి నేను కొలాప్స్ చేయాలని ఆశపడుతున్నారేమో. ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ, ఎవరు నీకు విరోధంగా లేచినా నీ పక్షముగా ఉన్నది నరుడు కాదు, నీ పక్షముగా ఉన్నది సజీవం కలిగిన దేవుడు. ఈరోజు దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు విరోధంగా ఎందరు లేచినా, నీకు విరోధంగా ఎవరు లేచినా, నీకు విరోధంగా ఎవరు ఏ ఆయుధాలు రూపించినా, ఏ ఆయుధము నీ జీవితంలో వర్ధిల్లదు. ఎవరి ప్రయత్నాలు నీ జీవితంలో ఫలించవు. ఎవరి యొక్క కుట్రలు నీ జీవితంలో ఫలించవు. ఎవరి యొక్క ఆలోచనలు నీ జీవితంలో నెరవేరవు. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు గమనిస్తూ, చూస్తూ, నేను పట్టించుకుంటూ, నీ కొరకు ఆలోచిస్తూ, నీ కొరకు తాపత్రయపడుతూ, నీ కొరకు ఒక విధంగా ఆలోచిస్తున్నటువంటి గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. అధైర్యపడవద్దు. ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఏ విషయాన్ని బట్టి నువ్వు నలిగిపోవద్దు. గొప్ప దేవుడు, బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు నీ పట్ల ఉండి గొప్ప గొప్ప కార్యములను చేయబోతున్నాడు. ఆ బలమైన దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఆశలు, ఆలోచనలు ఏ మనిషి మీద నువ్వు పెట్టుకోవద్దు. ఒక బలమైన కార్యం నీ జీవితంలో జరబోతుంది. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ మీద ఏ కుట్రలు ఫలించవు. నీ మీద ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు. నీ పక్షముగా ఉండి దేవుడు వ్యాజ్యమాడబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏ ప్రయాణం గుండా ప్రయాణం చేస్తున్నా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో, నిబ్బరం కలిగి ఉండు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారికి విరోధంగా లెగుస్తున్న ఆయుధములను బట్టి, వారికి విరోధంగా లెగుస్తున్న సమస్యలను బట్టి, వారికి విరోధంగా లెగుస్తున్న కుట్రలను బట్టి వారు కుమిలిపోతూ, ఏడుస్తూ, నలిగిపోతున్నారు, యేసు నామములో వారందరికీ విడుదలను ప్రకటిస్తున్నాను. యేసు నామములో వారందరికీ ఆశీర్వాదమును ప్రకటిస్తున్నాను. ఇప్పుడే ప్రభువా, ఈ వాగ్దానం చూస్తూ సమస్యను బట్టి వేసారిపోయి, నలిగిపోయి, ఏడుస్తూ కృంగిపోతున్నారు. ఇప్పుడే ఒక గొప్ప విడుదల కలుగును గాక, ఒక గొప్ప ఆశీర్వాదం కలుగును గాక. నీ కృప వారి మీద ఉండును గాక, నీ ఆశీర్వాదం వారి మీద ఉండును గాక, నీ ఫలింపు వారి మీద ఉండును గాక. మీరు ఇప్పుడే దీవించి ఆశీర్వదించమని, ఉన్నతమైన నీ కార్యం చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయముగా దేవుడు నమ్మదగిన వాడు. బలమైన కార్యం జరగబోతుంది. ధైర్యం తెచ్చుకోండి. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. కుట్రలున్నా ఏమున్నా సరే మీరు లొంగొద్దు, భయపడొద్దు. దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.